అక్కడ ఉన్న అందరి ఆయన ఫ్రెండ్స్ అందరి పేర్లని చెప్తా ఉండేది. మా పేరు కూడా రేడియోలో మా పేరు వినాలని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి బతిమాలుకునేవాళ్ళం. సో అలాగా మీరు కోరిన పాటల్లో ఎక్కడో ఒక పేరు, కొంచెం మా ఊరి పేరు, మా పేరు చదివితే ఇలా శ్రావణ జాతీయ అవార్డు వచ్చినప్పుడు ఎంత సంబరపడ్డాడో మేము అట్లా ఉండేది. అప్పుడు అక్కడి నుంచి ఆ రేడియోలో విన్న పాటలు ఎస్పీబీ బాలసుబ్రహ్మణ్యం గారిని, ఇళయరాజా గారిని, చిత్రం అని ఇలా పేర్లు ఇవన్నీ నాకు పరిచయం చేసింది ఆకాశవాణి రేడియోని, మీరు కోరిన పాటలు. అందుకే నేను ఆకాశవాణి రేడియోని ఒక రేడియో లాగానో ఒక పరికరం లాగా నేను ఎప్పుడు చూడను. అది నేను అవ్వలాగా చూస్తాను, మా అమ్మమ్మలాగా, మా నాన్నమ్మలాగా చూస్తాను. నేనే కాదు, ఊర్లలో పెరిగిన ప్రతి పిల్లలకి అది అలాంటిది. సో ఈరోజు మేము ఏం అన్న జాతీయ అవార్డ్స్ తీసుకొచ్చుకున్నాం. మేము గవర్నమెంట్ ఇందాక అన్న చెప్పినప్పుడు సీఎం గారి పాటలు చేసిన, లేకపోతే సినిమాల్లో పాటలు చేసిన అన్నిటికీ మాకు మూలం గురువు. మొట్టమొదట పాట వేసింది మొత్తం కూడా ఆకాశవాణి రేడియోనే. ఆ ఆకాశవాణి ఇక్కడ దాకా రావడానికి కారకులైన ప్రతి ఒక్కరికి పాదాభివందనం. అయినంపూడి శ్రీలక్ష్మి అనే ఆ పేరుని నేను రేడియోలో వినేవాడిని ఒకప్పుడు. ఆ తర్వాత ఆమె నాకు అక్క అయింది. నేను వచ్చిన ఈ 15-20 సంవత్సరాల్లో ప్రతి దగ్గర మా తమ్ముడు చరణ్, వాడు పెద్దోడు కావాలని ఏ వేదిక మీదైనా అక్క చెప్పేస్తే వచ్చేస్తున్నాను. ఎంతలో పని ఉన్నా కూడా ఈరోజు కూడా అలాగే పరిగెట్టుకుంటూ వచ్చేసాను. నీ నమ్మకం ఎప్పటికప్పుడు నిలబెట్టాలని కోరుకుంటుంటాను, అందుకోసం కష్టపడుతూ ఉంటాం ఒక మేమంతా. సో ఇక్కడ ఉన్న వాళ్ళు సింగర్స్ అంతా రామాచారి గారు ఆ సింగర్స్ అక్కడ తయారవుతుంటారు. ఆయన లిటిల్ మ్యూజిషియన్ అకాడమీలో మేము కూడా వెళ్తే బాగుండేదని కోరిక మాకుండేది. కానీ అప్పటికే మీరు సినిమాల్లో పేరు తెచ్చుకోవడం వల్ల మమ్మల్ని జాయిన్ చేసుకుంటారో లేదో అని రాలేదన్న మా దగ్గరికి. కానీ మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే ఇక్కడ నుంచి వచ్చిన చాలామంది సింగర్స్ నాతో అసోసియేట్ అయి ఉంటారు. ఇప్పుడు శ్రీకీర్తి ఇక్కడ ఉంది, ఇక్కడ తను కూడా నాతో పాడుతుంటుంది నా టీంలో. సో మీ అందరికీ థ్యాంక్ యూ. ఈ వేదిక మీదకి మమ్మల్ని ఆహ్వానించిన అందరికీ కూడా థ్యాంక్ యూ. సో నా పాటలను మీరు వింటూనే ఉన్నారు. సో సినిమాల్లోనే కాకుండా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను సినిమాల్లోనే శ్యామన్న అక్కడెక్కడ ప్రైవేట్ వేదికలలో పాడి అక్కడిక్కడ తిరిగి వచ్చారు. కానీ నాకు డైరెక్ట్ సినిమా నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే నేను సినిమాలో పాట రాసేసాను. అనుకోకుండా నాకు వచ్చిన చిన్న గ్యాప్ ద్వారా మళ్ళీ నేను ఆకాశవాణి రేడియోలో ఆ రోజు లలిత గీతాలని అవ్వని ప్రైవేట్ సాంగ్లు కూడా వచ్చేవి కదా. సినిమా పాట ఒక్కటే నా ప్రామాణికం, మనలో ఉన్న టాలెంట్ని చూపించుకోవడానికి సినిమా ఒక్కటే కాదు కదా. రేడియోలో రకరకాల సినిమాకి సంబంధం లేని పాటలు వచ్చేవి కదా చిన్నప్పుడు. అని ఒక మైండ్లోంచి పుట్టిందే. యూట్యూబ్ని అప్పుడప్పుడే విస్తరిస్తున్న యూట్యూబ్ని వాడుకొని నా ఎమోషన్స్ని, నా ఫీలింగ్స్ని, నా కంపోజిషన్స్ని ఎందుకు ప్రజలకు పంచుకోకూడదని చెప్పి నువ్వో రాయి నేను శిల్పి కావచ్చు, అన్నదమ్ముల పాట కావచ్చు, ఆకలి కావచ్చు, మీరు విన్న కేసీఆర్ గారి కథాగానం కావచ్చు, రేవంత్ అన్న 3 రోజుల జంట కావచ్చు, ఇవన్నీ కూడా సినిమాకి సంబంధం లేకుండా కూడా ఎందుకు చేసి మనం మిలియన్ల కొద్ది వ్యూస్ తెచ్చుకోలేము, ఎందుకు మన ఎమోషన్స్ని ప్రజలతో నేరుగా కనెక్ట్ చేసుకోలేము అన్న దానిలోంచి వచ్చింది. దానికి కూడా నాకు ఆకాశవాణి ఇన్స్పిరేషన్. ఈ మధ్యకాలంలో అందరికీ నాకు బాగా పేరు తెచ్చిన పాట, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దాంతో రిలేట్ అయ్యే పాట 4 ముక్కలు పాడతాను. ఎందుకంటే ఈ వేదిక మీద ఎలాంటి పాటలు పాడాలో నాకు అర్థమవట్లేదు. నువ్వు కన్న కలలే నెరవేరేను చూడు, అందుకే ఉన్నాడు మీ నాన్నే తోడు, దశరథ మహారాజే నాన్నై పుట్టాడు, నువ్వు రాముడంత ఎదగరనీడు, సంబరం అంటే ఏదో కాదురో, ఇంతకు మించి ఏది లేదురో, రేల 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 నిదే నింగి నేల, నిత్యం పండగలే బతుకు జన్మే ధన్యమయ్యేలా, సిన్నోడా సిన్నోడా చిన్న చిన్న మేడ సిత్తరంగా చూపిస్తాది సంబరాల జాడ, ఎగిరి దూకితే అంబరముందదా, ఇంతకు మించిన సంబరమున్నదా, ఎన్నడు చూడని ఆనందములోన, రేల 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 నిదే